హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్ టమాటో కర్రీ చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర చిటపర్లా అన్నాక 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేగినాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక టమాటోస్, నేను 6 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ వేసుకొని అందులోకి సాల్ట్ వేసేసుకొని కలుపుకొని లిడ్ పెట్టుకుంటే మనకి టమాటో సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయిన టమాటోస్లోకి కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి ఆయిల్ ఇట్లా పైకి తేలినాక ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. ఏంటి లాస్ట్లో వేసే కొత్తిమీర ఇప్పుడు వేస్తుంది అనుకుంటున్నారా? నేను లాస్ట్లో వేయను, నేనైతే ఇప్పుడు వేస్తాను. నాకు లాస్ట్లో కన్నా ఇప్పుడు వేస్తేనే మంచిగా గుడ్డుకి పట్టుకుంటుంది అనిపిస్తుంది. కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని ఎగ్స్ వేసుకుందాము. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 సైడ్స్ మంచిగా 4 ఎగ్స్ వేసేసి కలపకుండా లిడ్ పెట్టుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని ఓపెన్ చేస్తే మనకి ఎగ్ చూడండి ఇలా అవుతుంది. ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి 2 సైడ్స్ మనకి ఎగ్ బాయిల్ అయిపోయింది. మనకి 2 సైడ్స్ ఎగ్ బాయిల్ అయిపోయింది అంటే మన కర్రీ రెడీ అయినట్టే. టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ కర్రీ రెడీ. నా స్టైల్ ఎగ్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.